బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబైలో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. సోమవారం ఉదయం 4 గంటల సమయంలో 2 సెక్యూరిటీ గార్డ్స్ పై కత్తితో దాడి చేశాడు ఒక దుండగుడు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ముంబైలోని మీరా రోడ్ ప్రాంతంలో ఉంటున్నాడు ఆ టెర్రరిస్ట్. 2019లో అమెరికాలో చదువుకొని కొన్ని సంవత్సరాలు అమెరికాలో ఉన్న తర్వాత ముంబైకి చేరుకున్నాడు ఆ వ్యక్తి పేరు జైబ్ జుబైర్ అన్సారీ. అతని వయసు 31 సంవత్సరాలు. అమెరికా నుంచి 2019లో ఇండియాకు వచ్చిన తర్వాత మీరా రోడ్లో ఒక్కడే ఉంటున్నాడు. ఇంటర్నెట్లో ఆన్లైన్ కెమిస్ట్రీ క్లాసెస్ చెప్తుండేవాడు. కానీ సడన్గా సోమవారం రాత్రి ఏం జరిగిందో తెలియదు, కానీ ఒక్కసారిగా తను నయా నగర్కి సంబంధించి ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఒక ప్లేస్కి, ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఉన్న 2 సెక్యూరిటీ గార్డ్స్ దగ్గరికి వెళ్ళి, మీరు మీ పేర్లు చెప్పండి, అలాగే ఇస్లాం మతంకి సంబంధించిన కల్మాని చదవండి అంటూ వాళ్ళని డిమాండ్ చేశాడు. ఒక్కసారిగా ఆ 2 సెక్యూరిటీ గార్డ్స్కి ఏమీ అర్థం కాలేదు. కానీ కొన్ని సెకండ్లలోనే వాళ్ళు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా రాజ్ కుమార్ మిశ్రా, సుబ్రతో సేన్ 2 సెక్యూరిటీ గార్డులని తన చేతిలో కనిపిస్తున్న ఆ వెపన్తోని, ఒక కత్తి లాంటి వెపన్ని తీసుకొని వెళ్ళాడు. ఆ కల్మా చదవకపోయేసరికి వాళ్ళని ఆ కత్తితోని పలుమార్లు దాడి చేశాడు. వాళ్ళు తీవ్రంగా గాయపడిపోయి అక్కడి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. ఇటు రాజేష్ మిశ్రా అక్కడికక్కడే ఆయన కుప్పకూలిపోయాడు. కొంతసేపటి తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని హాస్పిటల్కి వెళ్ళి ప్రాణాలను కాపాడుకోగలిగాడు. సుబ్రతో సేన్ స్థానికంగా ఉన్న వ్యక్తులు గుర్తించి తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళిద్దరి పరిస్థితి మరి చాలా విషమంగా ఉంది. ఈ జుబైర్ అన్సారీ 31 ఇయర్స్. ఎస్, అతని ఫోటో చూస్తున్నాం కదా. ఇతని వయసు 31 సంవత్సరాలు. జుబైర్ అన్సారీ. ఈ జుబైర్ అన్సారీ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా ఇలాంటి ఒక ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డాడు? పహల్గామ్ దాడిలో ఇలానే జరిగింది. పహల్గామ్ దాడి జరిగినప్పుడు కూడా ఇలానే కల్మా చదవమని, ప్యాంట్లు విప్పి చూపించమని ఇలానే క్వశ్చన్ చేశారు. ఈ వ్యక్తి కూడా అదే చేశాడు. వెళ్ళి మీ మతం ఏంటి, కల్మా చదవండి అంటూ మాట్లాడి దాని తర్వాత వెంటనే అటాక్ చేశాడు. ఈ అన్సారీ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు ఇతను అంటూ పోలీసులు ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ అయిన వెంటనే, వాళ్ళకి ఇంటిమేషన్ వచ్చిన వెంటనే అన్సారీ అక్కడి నుంచి పారిపోయాడు. ఎక్కడున్నాడా అని పోలీసులు వెతికే ప్రయత్నంలో తన సీసీటీవీ ఫుటేజెస్ అన్నిటినీ వాళ్ళు వెతికి తన ఇంటికి వెళ్ళారు. తన ఇంటికి వెళ్ళిన తర్వాత కట్ చేస్తే సీన్ అక్కడ చూస్తే అన్సారీ ఇంట్లో ఐసిస్కి సంబంధించి, ఉగ్రవాద సంస్థ ఐసిస్కి సంబంధించి అక్కడ కొన్ని కీవర్డ్స్ కనిపించాయి. జిహాద్ అని కొన్ని కీవర్డ్స్ కనిపించాయి. గాజా అని కొన్ని కీవర్డ్స్ కనిపించాయి. అలాగే లోన్ వుల్ఫ్ అంటే ఒంటరిగా ఒక తోడేలు పోరాటం చేస్తున్నట్టు, దానికి సంబంధించిన కొన్ని పదాలు, కొన్ని మెటీరియల్స్, ఇలాంటివన్నీ కూడా తను రాసుకొని పెట్టుకున్నారు. మొత్తానికైతే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీం అక్కడికి చేరుకుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని ప్రయత్నం చేశారు. అన్సారీని ప్రస్తుతానికి అరెస్ట్ కూడా చేసినట్టు తెలుస్తుంది. పహల్గామ్ దాడికి దీనికి కనెక్షన్స్ ఉన్నాయా అన్న కోణంలో ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి ముఖ్యంగా పహల్గామ్ దాడిలో కూడా అక్కడ ఉన్న వ్యక్తులను, అక్కడికి వచ్చిన టూరిస్టులని ఆపి మరి వాళ్ళు కల్మా చదవమని వాళ్ళని అడగడం, వాళ్ళ ప్యాంట్లు విప్పి మరి చూపించమని అడగడం, అదే తరహాలో ఈ అన్సారీ కూడా ఈ 2 సెక్యూరిటీ గార్డ్స్ దగ్గరికి వెళ్ళి అదే పని చేశాడు. మీరు కల్మా చదవాలి, మీ పేర్లు చెప్పండి, అలాగే ఇస్లాం ఫేత్కి సంబంధించిన కల్మా చదవమని మొదటగా డిమాండ్ చేశాడు. దాని తర్వాత ఇంకా ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా 2 సెక్యూరిటీ గార్డ్స్ని మనం చేతిలో చూస్తున్నాం కదా, ఆ ఫొటోస్లో కనిపిస్తున్న ఆ వ్యక్తి చేతిలో ఒక వెపన్ ఉంది, ఒక నైఫ్ ఉంది చాలా పెద్దది. దాన్ని పట్టుకొని అలా ఆ సెక్యూరిటీ గార్డ్స్ని, ఆ ఎదురుగా కనిపిస్తున్న ఆ సెక్యూరిటీ గార్డ్, ఇంకొక సెక్యూరిటీ గార్డ్, ఒక మిశ్రా అలాగే సుబ్రతో సేన్, వీరిద్దరిని అతను అతి దారుణంగా, కిరాతకంగా, ఇది ఒక సెల్ఫ్ రాడికలైజేషన్ వల్ల ఒక టెర్రరిస్ట్గా మారాడా, ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలకి ఇతనికి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా, తెహ్రీకి తాలిబాన్, తెహ్రీకి పాకిస్తాన్, టీటీకి ఎల్ఈటి ఇలాంటి ఉగ్రవాద సంస్థలకి అన్సారీకి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో ప్రస్తుతానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక్కసారిగా ముంబైలోని నయానగర్ పరిసర ప్రాంతాల్లో
ఒక్కసారిగా ప్రజలు షాక్కి గురయ్యారు. ఒక టెర్రరిస్ట్ అటాక్ అనేది ముంబైలో జరిగిందని ఒక్కసారిగా అక్కడ ఉండే నివాసం ఉండే ప్రజలందరూ షాక్ అయ్యారు. మరో పక్కన అన్సారీ ఉండే ఏరియా పేరు మీరా రోడ్. ఈ ఘటన చోటు చేసుకున్న ఏరియా పేరు నయానగర్. నయానగర్లో ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA. వీళ్ళు ప్రస్తుతానికి అన్సారీని అదుపులోకి తీసుకున్న విజువల్